మీకు ఇట్లా ఎప్పుడన్నా అనిపించిందా బ్రౌనీస్ ఎందుకంత ఫడ్జీగా ఉంటాయి కానీ చాక్లెట్ కేక్ మాత్రం చాలా ఫ్లఫీగా ఉంటుందని? లెట్స్ అన్కవర్ ద సైన్స్ బిహైండ్ ఇట్. ఫస్ట్ థింగ్, మనం బ్రౌనీస్ ఇంకా చాక్లెట్ కేక్కి ఆల్మోస్ట్ సేమ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం, కానీ టెక్స్చర్లో మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ద బిగ్గెస్ట్ రీజన్ ఫ్లవర్. ఫ్లవర్లో ఉండే ప్రోటీన్స్ గ్లూటెన్ని ఫామ్ చేస్తాయి. సో కేక్లో ఫ్లవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ గ్లూటెన్ ఫామ్ అయ్యి అట్లా లైట్ అండ్ ఫ్లఫీ టెక్స్చర్ని ఇస్తుంది. బ్రౌనీస్లో మాత్రం ఫ్లవర్ తక్కువ ఉంటుంది. లెస్ ఫ్లవర్ అంటే లెస్ గ్లూటెన్ అంటే డెన్స్ రిచ్ ఫడ్జీ టెక్స్చర్. సెకండ్ రీజన్ ఫ్యాట్. బ్రౌనీస్లో ఫ్లవర్తో కంపేర్ చేస్తే బటర్ ఇంకా చాక్లెట్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ గ్లూటెన్ ఫార్మేషన్ని రెడ్యూస్ చేస్తుంది. దట్ మేక్స్ ఎవ్రీ బైట్ సాఫ్టర్ అండ్ రిచర్. అండ్ కేక్స్లో లాగా కాకుండా బ్రౌనీస్కి చాలా తక్కువ లేవనింగ్ యూజ్ చేస్తారు, లైక్ బేకింగ్ సోడా ఆర్ బేకింగ్ పౌడర్. సో ఎక్కువ రైస్ అవ్వకుండా కాంపాక్ట్గా చూయిగా ఉంటాయి. ఫైనల్లీ బ్రౌనీస్ని అవెన్ నుంచి కొంచెం సెంటర్ సాఫ్ట్గా ఉన్నప్పుడే బయటకు తీయాలి. కూలింగ్ అయ్యే ప్రాసెస్లో అవి ఇంకా కొంచెం సెట్ అవుతాయి. అండ్ దట్స్ వాట్ గివ్స్ దట్ పర్ఫెక్ట్ ఫడ్జీ సెంటర్. సో నెక్స్ట్ టైం బ్రౌనీ చేసినప్పుడు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, లెస్ ఫ్లవర్, మోర్ ఫ్యాట్, లెస్ రైస్. దట్స్ ద సైన్స్ బిహైండ్ ఎవ్రీ ఫడ్జీ బైట్. మరి నెక్స్ట్ ఏ డెజర్ట్ గురించి తెలుసుకుందాం? కమెంట్ యువర్ ఫేవరెట్ డెజర్ట్ అండ్ రెసిపీ కోసం ఫర్చ్ అని కమెంట్ చేయండి. రెసిపీ డైరెక్ట్గా మీ డిఎంకి పంపిస్తా. ఇట్లా ఇంకా చాలా రెసిపీస్ వెనకాల సైన్స్ తెలుసుకోవాలనుకుంటే ఫాలో చేయండి. ఓకే, బాయ్.